8వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. ఆ దినములలో మరి ఒకసారి బహు జనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యుల తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గంలో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మాసుత అనే ప్రాంతమునకు వచ్చాను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున చదవబడిన లేఖనం వివరిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు, శక్తి, కృప, కనికరము, కాపుదల మాకు దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే 5000 మందికి ఒకసారి ఆహారాన్ని పెట్టాడు. అప్పుడు 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అది వేరు, ఇది వేరు. ఇది ఒకటి కాదు, అది వేరు. అది ఒకసారి జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ 3 రోజులు ఉన్నారు. అప్పుడు కూడా 3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు శిష్యులు అన్నారు, ఏమి లేవండి అన్నారు. అప్పుడు ఎవరో ఒక బుడ్డోడు వచ్చి, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయండి, 2 చేపలు ఉన్నాయి, కావాలంటే తీసుకుంటారని అడిగాడు. ఎమ్మటే వాటిని యేసు ప్రభు చేతిలో పెట్టి ఆశీర్వదించి దాదాపు 5000 మంది పురుషులు వాటిని భోంచేశారు. అంటే వాళ్ళందరూ తృప్తిగా తిని ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు. అది వేరు కాన్సెప్ట్. ఇక్కడ జరిగింది ఏంటంటే 4000 మంది. ఎంతమంది? 4000 మంది, 7 రొట్టెలు 7 గంపలు, కొన్ని చిన్న చేపలు. గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. ఇక్కడని 4000 మంది, కొన్ని చిన్న చేపలు, తర్వాత 7 గంపలు ఎత్తారు. తర్వాత ఏంటంటే వీళ్ళు కూడా 3 రోజులు ఉన్నారు. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో చూస్తే ఆ దినములలో మరి ఒకసారి, అంటే ఒకసారి అయింది ఆల్రెడీ. 5000 మందికి పెట్టాడు కదా, 5000 మందికి పెట్టినప్పుడు ఒకసారి అయింది. ఇది ఇప్పుడు రెండోసారి, మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను పిలిచి, చూడండి, దేవుడు మన అవసరాన్ని చూస్తాడు. రాసుకోండి. మొట్టమొదటి మాట ఏంటంటే గాడ్ సీస్ అవర్ నీడ్. మన అవసరాన్ని చూస్తాడు ఆయన. దేవుడు మన అవసరాన్ని చూసినట్లుగా ఏ మానవుడు కూడా చూడలేడండి. వీళ్ళు ఎన్ని రోజులు అయింది వచ్చి? 3 రోజులు. వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు, తిన్నారు, అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, వారికి తిననేమీ లేనందున, అంటే వారు 4000 మంది కూడా తినటానికి నథింగ్, ఏమి లేదు. వీళ్ళు ఎవరితో చెప్పారా? ఏమీ లేదే అని అనుకున్నారా? అసలు 3 రోజులు కూడా అసలు భలే అన్నారు వాక్యం. 3 రోజులు కూడా ఏమీ లేదు, ఏం తినలా. అంటే వాళ్ళు ఏదైనా తెచ్చుకుంటే తిని ఉంటారు, ఏదో పక్కకెళ్ళి తినేసి ఉంటారు. పర్సనల్గా పక్కకెళ్ళి పిల్లలు కనుక చూడండి, బఠానీళ్ళు. ఇంతవరకు సినిమాకి వెళ్ళేవాళ్ళం. సినిమాకి వెళ్ళినప్పుడు బఠానీళ్ళు, లేకపోతే బజ్జీలు, చెగోడీలు, కండ్లు,
అబ్బో అయితే బాగా వెళ్ళారన్నమాట సినిమాలకి. తీసుకెళ్ళేవాళ్ళం. తర్వాత ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తినటానికి ఏదో ఒకటి తీసుకెళ్ళేవాళ్ళం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగుల్లో బిస్కెట్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు అవి తీసుకుని వెళ్తారు. మధ్య మధ్యలో చెప్తా ఉండగానే బెల్లం కూడా అంట తినటానికి ఏదో ఒకటి అలాగే నీళ్ళు కూడా మొత్తానికి ఏదో తెచ్చుంటారు. మొత్తానికి అసలు అయిపోయిందండి. తెచ్చుకున్నవి అన్నీ అయిపోయినాయి, ఏమి లేదు. అయినా కానీ వాళ్ళు 3 రోజులు ఉన్నారు. ఎవరో కూడా ఇసుకెత్తి ఏంటి 3 రోజులు ఉన్నాం ఆకలేస్తుంది అని అల్లా. ఆకలేస్తుంది అన్నమాట దేవుడి సన్నిధానంలో ఎవరు అల్లా. నాకు ఆకలేస్తుంది అన్నమాట దేవుడి సన్నిధానంలో ఎవరికి రాలా. అంటే అంత ఇదిగా దేవునిలో వాళ్ళు లీనమైపోయారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పిల్లరా దేవుడు చేసినటువంటి మేలు ఏంటంటే దేవుడు వారి అవసరాన్ని చూశాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వారి అవసరాన్ని చూశాడు. వాడి అవసరం ఏంటి? ఆ సమయంలో వారికి బట్టలు అవసరంలా, ఆ సమయంలో వారికి డబ్బులు అవసరంలా, ఆ సమయంలో వారికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఆహారం లేదు. కాబట్టి 3 రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఆహారం లేదు కాబట్టి ఇప్పుడు ఆహారం కావాలి. కాబట్టి వాళ్ళ అవసరం ఏంటి? వాళ్ళ అవసరాన్ని చూస్తున్నాడు. అలాగే దేవుడు కూడా నా అవసరాన్ని చూస్తాడు, నీ అవసరాన్ని చూస్తాడు. నీ అవసరం ఏదైనా అవ్వచ్చు కాక, డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. మన అవసరం ఏదైనా కానీ మన దేవుడు మన అవసరాన్ని చూస్తాడు. మన దేవుడు మన అవసరాన్ని చూస్తున్నాడు. ఈ రోజున నీ అవసరాన్ని ఆయనకి తెలుసు. నాకు ఇది అవసరమైంది అని మనం ఎవరికి చెప్పుకోవసరంలా. అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదంట. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అడగకపోయినా కానీ ఆయన మన అవసరం తెలుసు. అమ్మ కంటే నాన్న కంటే గొప్పవాడు. అర్థమవుతుందండి? అందరికంటే కూడా గొప్పవాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అయ్యో వందనాలేంటండి. కూర్చోండి, లోపల కూర్చోండి. చూడండి, అంటే యేసయ్య ఎంత గొప్పవాడు. ఇలా ఎవరైనా చూడగలరండి మనల్ని? బాగున్నారా? ఇలా ఎవరైనా చూడగలరా మనల్ని? చూస్తారా చెప్పండి? ఎవరైనా మన అవసరం ఒకవేళ ఎవరికైనా చెప్పుకున్నా కానీ ఏం చేస్తారు? హేళన చేస్తారు. కానీ యేసయ్యకి మన అవసరతలో తెలుసు. మన అవసరత ఆయనకి తెలుసు. అవసరం తెలిసి ఇప్పుడు అంటున్నాడు చూడండి, అక్కడ ఉన్నారు కొంతమంది జనులు. 2వ వచనం, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఆమేన్. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4000 మంది ఆహారం తిన్నారు కదా. 4000 మందికి దేవుడిచ్చిన ఆహారం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. చూడండి, నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారండి వాళ్ళు? ఎవరి దగ్గర ఉన్నారండి? దేవుని దగ్గర ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుడితో ఉన్నారు. ఇప్పుడు దేవుడితో ఉన్నవారిని దేవుడు ఏమన్నా తక్కువగా చూస్తాడా? చెప్పండి. అందుకని మనం దేవుడి దగ్గర కనుక ఉంటే దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. దేవుడి దగ్గర కనుక ఉంటే దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. వాళ్ళు ఎక్కడున్నారు 3 రోజులు? రాజకీయ నాయకుడి దగ్గర లేరు, లేకపోతే ఇంకో దగ్గర లేరు, లేకపోతే ఇంకో దగ్గర లేరు. ఎక్కడున్నారు? చుట్టాల దగ్గర లేరు, బంధువుల దగ్గర లేరు. ఎక్కడున్నారు? 3 రోజులు దేవుడిదే. అందుకని అన్నాడు ఆయన, మంచి సాక్ష్యం ఇస్తున్నాడు 4000 మంది గురించి. ఈ 4000 మంది నా దగ్గర ఉన్నారు 3 రోజులు. మరి ఇప్పుడు నేను పంపించే వచ్చే వాళ్ళని. కాబట్టి ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు చూడండి, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినట్ల మార్గంలో మూర్చపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. చూడండి, ఎంత దూరం నుంచి వచ్చారో కూడా ఆయనకి తెలుసు. చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ చూడండి ఈ మాట, వారిలో కిషోర్ ఫ్యామిలీ దూరం నుండి వచ్చుచున్నారని యేసుకు తెలుసు. వారిలో నానిగారి ఫ్యామిలీ వచ్చుచున్నారని యేసుకు తెలుసు. అర్థమవుతుందండి? దగ్గర వాళ్ళు కాదు, దూరం నుంచి వస్తున్నారు. నిజమే కదా.
చాలామంది అనుకోవచ్చు, ఇదేంటి వీరవల్లిలో లేవా మందిరాలు, లేకపోతే పల్లెర్లమూడిలో లేవా మందిరాలు? కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారు యేసయ్య దగ్గరికి చెప్పండి? ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ కూడా? ఆయన మాటలు వినడానికి వచ్చారు. దేనికోసం? మీరందరూ వచ్చేది ఎక్కడికి? నా దగ్గరికా? కాదు, దేవుని దగ్గరికి. దూరం నుంచి వచ్చారంట వాళ్ళందరూ, పళ్ళు మానుకొని. అర్థమవుతుందండి? ప్రయాణం నడిచి వచ్చారు. ఆ రోజుల్లో వ్యాన్లు, బస్సులు, ఆటోలు, బళ్ళు ఏమి లేవు. వాళ్ళకున్న బళ్ళు ఏంటి? 2 కాళ్ళు. 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళతో చక్కగా పిల్లలు తీసుకొని వచ్చి చక్కగా 3 రోజులు ఆ కొండల మీద, ఆ గట్ల మీద కూర్చొని అక్కడే పడుకొని. ఎక్కడ పడుకున్నారు 3 రోజులు? నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు మనకు అక్కడ మీటింగ్కి వెళ్ళామనుకోండి, ఎక్కడ పడుకుంటాం? అక్కడే ఉంటాం కదా. 3 రోజులు 44,000 మంది. చూడండి ఎంతమంది జనం. ఈ జనంలో అసలు ఏం తెలియదు, జనంలో ఎప్పుడు తెలియదు. ఇంతమంది జనంలో మరి రాత్రిపూట లైటింగ్లు ఇప్పుడంటే ఇంత లైటింగు, మరి అప్పుడు మరి ఎలా ఉన్నారు? చీకట్లో పావులు ఉంటాయి. అంటే ఈ 3 రోజులు దేవుడు వారిని కాపాడాడు. 3 రోజులు కొండల్లో, రప్పల్లో, తర్వాత భయంకరమైనటువంటి చీకట్లో ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. అది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు అదే చెప్తున్నాడు శిష్యులతో. 3 రోజులు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా భోజనానికి ఏర్పాటు చేద్దామంటే ఒక మాట చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు 4,000 మందికి భోజనానికి ఎంత అవుద్ది మినిమం? అంటే ఇవాళ రోజులను బట్టి మనిషికి 100 రూపాయలు వేసుకోండి, క్యాటరింగ్ ఇచ్చేద్దాం. పోనీ మొన్నటిదాకా అదే ఇచ్చాం, మొన్నటిదాకా క్యాటరింగే. కానీ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం పప్పుచారే చేసుకొని ఉండి, పచ్చడితో తిననివ్వండి, బలారాధన రోజున మనమే చేసుకొని మనమే తినాలన్న ఒక ఆలోచన వచ్చింది. చక్కగా ఈ రోజున మన సంఘం చేశారు, స్తోత్రం కలుగును గాక. అప్పటికప్పుడు 4,000 మందికి చేయాలంటే కనీసం మినిమం 100 రూపాయలు వేసుకున్నా. 4,000 × 100 4 లక్షలు, 4 lakhs. ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయా? పోనీ యేసయ్య దగ్గర ఉండి, ఇదిగో పేతురు 4 లక్షలు ఇదిగో ఫోన్పే చేస్తున్నా, 4 లక్షలు ఫోన్పే చేస్తాను, నువ్వు వెళ్ళు పలానా హోటల్కి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు కట్టుకొచ్చి బిస్మిల్లా బిర్యానీ. మన గన్నవరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బిస్మిల్లా బిర్యానీకి తీసుకెళ్ళాడు మా మణిబాబు. అలాగనే అక్కడ ప్యాకెట్లు బయట, అక్కడ బిస్మిల్లా బిర్యానీ దగ్గర ప్యాకెట్లు టైటా మనకి వేసేస్తున్నారు, కట్టేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అలాగే 4,000 ప్యాకెట్లు తెచ్చే పేదూరు లేదు. 4,000 కావాలి అంటే 4 లక్షలు కావాలి, డబ్బు కావాలి. బియ్యం 4,000 మందికి ఎన్ని బియ్యం పడతాయి? కరెక్ట్గా ఎవరు చెప్తారు? 4,000 మంది. రాత్రి మా పాస్టర్ గారిని అడిగాను ఈ క్వశ్చన్. అంటే వాక్యాన్ని ఆలోచిస్తున్నాను కదా, ఊరిని అడుగుదామని అడిగితే ఆవిడ ఏదో లెక్కలు చెప్పింది, కానీ నాకు అంత కరెక్ట్ అనిపించిన. 4,000 మందికి ఎన్ని కట్టలు బియ్యం పడతాయి? 25 కేజీల కట్టలు. కిషోర్ గారు చెప్పండి. 4,000 మంది అండి. 4,000 మందికి ఎన్ని కట్టలు బియ్యం పడతాయి? అది 25 కేజీల కట్టలు. ఏమండి నాని గారు? ఏ కేజీలు పట్టు? 666 కేజీలు. పోనీ మినిమం ఒక 20 కట్టలు వేసుకోండి సుమారుగా. పప్పు ముక్క అయితే వాళ్ళు నిజంగానే యేసుప్రభు వారు సరే భోజనాలు ఏర్పాటు చేద్దాం, మీరు అందరూ ఇక్కడ కూర్చోనంటే ఇప్పుడు ఆ భోజనాలు ఏర్పాటుకే దాదాపు ఒక 4-5 గంటలు అయ్యేది. అసలు మామూలు కాదు, డబ్బు లేదు, అక్కడ ఏమి లేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? మీ దగ్గర ఏమున్నా అన్నాడు. ఆమేన్. దేవుడు రెండోదిగా రాసుకోండి, మన దగ్గర ఉన్నదాంతోనే అద్భుతం చేస్తాడు. మన దగ్గర ఏదైతే ఉందో దాంతోనే అద్భుతం చేస్తాడు. అంటే అద్భుతం జరగాలి అంటే మన దగ్గర ఉండాలి. ముందు ఏముండాలండి? ఇక్కడ చూడండి ఏం అడుగుతాడు ఆయన. 4వ వచనం చదవండి. అందుకే ఆయన శిష్యులు ఈ అరణ్యంలో ఒక డెక్కడైన నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడిగాడు. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఇదే మాట ఒక ఆయన అడుగుతాడు ఒక అమ్మాయిని.
మీ ఇంట్లో ఏముందని. ఎవరా అమ్మాయి, ఎవరా ఆయన కరెక్ట్గా చెప్తే ఆయన పేరేంటి? ఎలీషా. ఒక అమ్మాయిని అడుగుతాడు, అదే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, మీ ఇంట్లో ఏముందని. అప్పుడు ఏముంటుంది? నూనె కుండ ఉందంట అంతే. అప్పుడు ఆ నూనె కుండ ద్వారానే కదా అమ్మాయికి ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు యేసయ్య, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగితే వాళ్ళు అన్నారు, పేతురు నీ దగ్గర 2, ఆంద్రేయ 2, ఇటు తీసుకురండి అని చెప్పి ఆ శిష్యుల దగ్గర వీళ్ళు పోగు చేసి మొత్తం ఎన్ని? 7 ఇక్కడ పెట్టారు. బన్నులు తెద్దాం అనుకున్నా, మీకు అర్థం అవుతుందని నేను వెళ్ళి అందుకనే ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ ప్రార్థన చేసుకొని 8:15 నేను బండి వేసుకుని వెళ్ళా, కానీ బేకరీలు తీయలే. సెంటర్ దాకా వెళ్ళా, ఏ బేకరీ తీయలే. అంటే నాకు అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది, బన్నులు పెట్టి చూపిస్తే ఇంకా మీకు 7 బన్నులు పెట్టి చూపిస్తే ఇంకా మీకు అర్థమవుతుంది కదా గొట్టల్లాగా అనిపించింది. కానీ బన్నులు దొరకల. మా పాస్టర్ గారిని చేయమన్నాను కానీ చిన్న చేసింది, మామూలు రొట్టెలు చేసింది. చూడండి 7 రొట్టెలు అక్కడ పెట్టారండి. ఎన్ని రొట్టెలు సరిపోతాయా? 4,000 మందికి సరిపోతాయా? ఇందాక అన్నారు కదా ఎన్ని కట్టలు? 666 కేజీలకి ఒక 7 కేజీలే పెట్టాం బియ్యం. సరిపోతాయా? చాలు. 7 రొట్టెలు అక్కడ పెడితే ఆ 7 రొట్టెలు శిష్యులకు సరిపో. నిజం చెప్పాలంటే 7 రొట్టెలు అక్కడ ఉన్నటువంటి 12 మందికి శిష్యులకి సరిపో. ఇప్పుడు అన్నాడు ఆయన, నీ దగ్గర ఏముందని అడిగినప్పుడు 7 రొట్టెలు, నేను 7 రొట్టెలు తీసుకొచ్చి పెట్టారండి. పెట్టంగానే నిజంగా ఆయన గొప్ప దేవుడు, రక్షకుడు, వాటిని తన చేతిలో పట్టుకొని ఆశీర్వదించాడు. ఆమెను. అందుకనే మనకు ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ రోజున మనకి ఏదైతే ఉందో, పిల్లలు కావచ్చు, ఆస్తి కావచ్చు, లేకపోతే స్థలాలు కావచ్చు, లేదా పని కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ 100 రూపాయలే కావచ్చు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే ఆ 100 రూపాయలు పిల్లలు గమనించండి కొన్ని వేలుగా మారుతాయి. కానీ ఆశీర్వదించాల్సిందేమో దేన్ని? ఆ 100 రూపాయలు. అర్థమవుతుందండి? ఆశీర్వదించాల్సింది ఎన్ని? ఆ 100 రూపాయలని ఆశీర్వదిస్తే దేవుడు ఆ 100 రూపాయలు కొన్ని వందలుగా మారుతాయి. ఒక వ్యక్తే ఉండొచ్చు మన దగ్గర. నీ దగ్గర ఎంతమంది ఉన్నారని దేవుడు అడిగితే నా దగ్గర 20 మందే ఉన్నారని నేను చెప్పొచ్చు. కానీ దేవుడు కనుక ఆశీర్వదిస్తే ఆ 20 మంది చాలు. ఆశీర్వాదానికి కారణం ఆ 20 మంది చాలు. కాబట్టి 7 రొట్టెలు ఉన్నాయి మొత్తానికి. అయితే అక్కడ ఇంకోటి జరిగింది, చిన్న చేపలు అంట, కొన్ని చిన్న చేపలు, పిత్తపరుగులు. ఇందుకే 3 రోజులు చేపలు అట్టా ఉన్నాయి అక్కడ. చెప్పండి. వెరీ గుడ్ అన్న, బాగా అన్నాడు. ఎండి చేపలు, పచ్చి చేపలు కాదు. పచ్చి చేపలు అయితే అక్కడ వాసన వచ్చేస్తాయి. ఎండి చేపలు తెచ్చుకున్నారు కొన్ని. ఏది మనం బఠానీలు తెచ్చుకున్నట్లుగా, బిస్కెట్లు తెచ్చుకున్నగా చేపలు రొట్టెలు తెచ్చుకున్నారు. రొట్టెలు తినేసారు, చేపలు ఉన్నాయి. ఆఖరికి సంచిలో మిగులుతాయి కదా బఠానీళ్ళు. కొన్నిసార్లు చూడండి, బఠానీళ్ళు జేబులో వేసుకుని తింటే బట్టలు ఉతికేటప్పుడు 1-2 తగులుతాయి. అర్థమవుతుందండి? 1-2 తగులుతాయి. అలాగనే కొన్ని చిన్న చేపలు మొత్తం ఇన్ని పోగేసి కొన్నే పెట్టారు. ఇన్ని చేపలు 7 రొట్టెలు దేవుడు ఆశీర్వదిస్తే 4,000 మంది తిన్నారంట. ఆమేన్. ఎంతమంది? ఇంతకీ తినేశారు అందరూ, కడుపు నిండా తిని మళ్ళాగానే ఇంకో ముక్క ఉందా? మనం అడుగుతాం కదా, అడగమండి, బాగుంటే అడగమా? ఇంకో ముక్క ఉందా? ఇంకో ముక్క ఉండండి, మూలుగా వేయండి, ఇంకో ముక్క వేయండి అని అడుగుతాం కదా. అలాగే అడిగి చక్కగా అందరూ తిన్నారండి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళు వరకు. ఆఖరికి నేను అనుకుంటాను శిష్యులు కూడా తిన్నారు, యేసయ్య కూడా తిని ఉంటాడు. మొత్తానికి అందరూ తిని చేతులు కడిగేసుకున్నారు. కడిగంగానే ఎన్ని మిగిలినాయండి నానిగారు? 7 గంపలండి. 7 గంపలంటే గంప ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు? 7 గంప అంటే గంప ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు? చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 25వ వచనం. 9:25 అండి. అపోస్తుల కార్యాలు 9:25. అతని శిష్యులు
చూడండి, రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని దింపి, చూడండి ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నాడు. పేతురుని ఒక రోజున పట్టుకోవడానికి ప్రజలు వచ్చినప్పుడు పేతురుని గంపలో పెట్టి, దేంట్లో పెట్టారు పేతురుని అంటే, ఇప్పుడు మనుషుడు ఉన్నాడంటే గంప ఎంతది? ఈ గంపలు ఉంటాయి తెలుసా మీకు, ఎత్తుగా ఉంటాయి, ఇంత ఉంటాయి, ఏదో డ్రమ్ముల్లాగా. వెరీ గుడ్. డ్రమ్ము ఉందా? ఇప్పుడు మనకి ప్లాస్టిక్ డ్రమ్ము మన దగ్గర ఉంది, పేపాలు ఉన్నాయి చూడండి, కావాలంటే ఒకసారి తర్వాత చేతులు కడుక్కునేటప్పుడు చూడండి. అవి మన సీమోన్ అన్నాళ్ళే ఇచ్చారు, వాళ్ళ కంపెనీలో తెచ్చాం. మన సీమోన్ అన్నాళ్ళ కంపెనీలో బోల్డ్ ఉన్నాయి, బ్రష్లు అయితే ఎన్నో ఉన్నాయి. నేను అప్పుడప్పుడు మా పాస్టర్ గారితో అంట, బ్రష్ అయిపోయిందండి ఒకటేంటి, అన్నాళ్ళ కంపెనీకి వెళ్తే అసలు క్యారీ బ్యాగ్తో తెచ్చుకోవచ్చు. ఏంటండి మీరు అంటదా, అర్థమవుతుందండి. ఇప్పుడు డ్రమ్ ఉంది కదా పేప, ఆ పేప అంత గంపండి ఏది పేతుర్ని అందులో పెట్టేసి ఎవరో చూడకుండా గోడ మీద నుంచి దింపారు. ఇప్పుడు అక్కడ గంప అనే దానికి వాడబడిన పదం, ఇక్కడ గంపలు అనే వాడబడిన పదం, ఆ గ్రీకు వర్డ్ వొకాబులరీ ఒకటే. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు కదా. అంటే ఇక్కడ గంపలు, అక్కడ వాడిన బాస్కెట్, ఇంగ్లీష్లో బాస్కెట్ అంటారు. చిన్నది కాదు బాస్కెట్, పెద్దది, లార్జ్ బాస్కెట్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది 7 లార్జ్ బాస్కెట్స్. 7 లార్జ్ బాస్కెట్స్ అంటే 7 పెద్ద గంపలు. అసలు 7 రొట్టెలు, చిన్న చేపలు, 4000 మంది తిని 7 గంపలు ఎట్లా ఇచ్చారండి? 7 గంపలు, 7 పేపాలంతా రొట్టెలు, 7 పేపాలంతా ఆహారాన్ని వారు సమకూర్చుకోగలిగారు. ఎంత గొప్ప కృపండి దేవుడు, అసలు భలే కార్యం చేశాడండి ఇక్కడ. అర్థమవుతుందండి. రెండోదిగా ఏం చెప్పాను నేను? మన దగ్గర ఉన్న దాన్ని ఆశీర్వదించాడు లేదా? మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఆశీర్వదించాడా? మిగిలినట్లుగా దేవుడు చేశాడా? తరిగేటట్లుగా దేవుడు చేశాడా? దేవుడు ఏదైనా చేయగలడు. అసలు ఆయన అసాధ్యమైంది అంటే మన దగ్గర ఉండాలి. ముందు మన దగ్గర ఉంటే అప్పుడు దాన్ని దీవిస్తాడు. అయ్యా నా దగ్గర ఉందయ్యా ఇది అని దేవుడికి అప్పచెప్పామనుకో, దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. నా దగ్గర ఉన్న వ్యాపారం ఇదే, లేదా నా దగ్గర ఉన్నటువంటిది ఇది, ఇదిగో ఈ మిషను, లేదా ఇది నా దగ్గర ఉందయ్యా, ఇదిగో నా దగ్గర ఈ డ్రమ్మే ఉంది. ఏసన్న గారు ఇప్పుడంటే ఓకే పెద్ద పెద్ద ఇవి వచ్చేసినాయి, కీబోర్డులు, ఫ్యాడ్లు. ఏసన్న గారు మొట్టమొదటిలో పాటలు దేని మీద పాడేవాడు? దీన్ని ఏమంటారు? దీన్ని డ్రమ్ము. ఏసన్న గారు కొట్టిన డ్రమ్ ఎలా ఉందో తెలుసా? ఇంకా నయం, ఈ డ్రమ్ బాగుంది. ఓ పక్క చిరిగిపోయి ఓ పక్కన పేలగా, అది ఒకవేళ ఇదంతా కూడా వంగిపోయి, ఇవన్నీ వంగిపోయి నల్లబడిపోయి దాంట్లో పడు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. చూడండి, ఆశీర్వదించాడు లేదా దేవుడు? ఏముంది? పాడైపోయినటువంటి డ్రమ్ముతో ఇలా ఎదర తగిలించుకొని పాడుకుంటా ఆయన రోడ్డు మీద వెళ్ళేవాడు. చిరిగిపోయిన బట్టలతో, పాడైపోయిన బట్టలతో అలా డ్రమ్ము కొట్టుకుంటూ అలాగా పాటలు పాడుకునేవాడు ఆయన. ఈ రోజున ఆయన స్థితి అర్థమవుతుంది. ఆయనకు ఉన్నదాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. ఆమేన్. తన దగ్గర ఆ డ్రమ్మే ఉంది, కానీ ఆ డ్రమ్మునే దేవుడు ఎలాగ వాడాడు? ఎలా వాడాడండి చెప్పండి? తన దగ్గర ఉన్న గొంతు ఎలా ఉంది? ఒకవేళ నీ గొంతు బొంగురు గొంతేమో,
అసలు ముందు గొంతు ఉంది. ఆమేన్. అవునా కదా? మా ప్రిన్సిపాల్ గారు చరణ్ సార్ గారు ఎప్పుడో ఒక మాట అంటారు, 1000 పాటలు పాడినా ఒకటే ట్యూన్ నా పాట అంటాడు ఆయన. అంటే ఆయన పాటలు పాడుతూ రాదు, గొంతు బొంగురుగా ఉంటుంది అనమాట. కానీ దేవుడికి కావాల్సిందేంటి? ఆ గొంతే. ఆమేన్. ఆ బొంగురు గొంతుతోనే నువ్వు దేవుడిని స్తుతించు, ఆ బొంగురు గొంతుతోనే దేవుడు నువ్వు గనపరచు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ దగ్గర ఉన్నదే నువ్వు దాన్ని ఉపయోగించుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సారేపాతి విధవరాల దగ్గర ఏమీ లేదు, కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రం ఉంది. ఏలియా అడిగాడు, అమ్మా నాకు ఓ రొట్టె ఉండని అడిగాడు. అయ్యా కొంచెం ఉందయ్యా, ఇప్పుడే చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము. సర్లే అని చెప్పి అందులోనే కొంచెం చేసి ఒక రొట్టె చేసి ఇచ్చింది. 3 సంవత్సరాలు బుడ్డిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గిన్నెలో ఉన్న నూనె తక్కువ కాలేదు. ఆశీర్వదించాడు. అంటే సారేపాది విధవరాల దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అలాగే నీ దగ్గర ఉన్నదాన్ని, నా దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అది పని అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు దీవించాలి. మన దగ్గర ఉన్నదాంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంసోను దగ్గర ఏమి లేదు. ఏముంటుందంటే గాడిద దవడ 1000 మందిని చంపాడండి. గాడిద దవడ పట్టుకొని 1000 మందిని ఫిలిస్తీన్లు చంపేశాడు. అతని దగ్గర బుల్డోజర్ లేదు, ఆయుధాలు లేవు, AK-47 గన్ను లేదు. ఏముంది? గాడిద దవడ. దాంతో ఏం చేశాడు? అద్భుతాన్ని చేశాడు. చూడండి, ఫరో ఇశ్రాయేలును తరుముకుంటూ వెళ్తున్నప్పుడు మోషే దగ్గర ఏమి లేదు, ఒక చిన్న కర్ర. ఆ కర్రతో పామును కూడా కొట్టలేవు. కానీ ఆ కర్రతో ఏం కొట్టాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆమె అంటే నీ దగ్గర ఉన్నది ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఒకవేళ నిజంగా చూడండి, ఎర్ర సముద్రం దాటాక ఏంట్రా ఎర్ర సముద్రం దాటారు, నీ దగ్గర ఏముందిరా అంటే ఆ చిన్న కర్ర చూపిస్తే ఏంటి ఈ కర్రతో ఎర్ర సముద్రం దాటారా? ఏంటి ఈ గాడి దవడతో 1000 మందిని చంపావా? ఏంటి ఈ డ్రమ్ముతో ఇన్ని గొప్ప పాటలు పాడావా? ఏంటి ఇంతమంది? ఇంత దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి మన దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మన దగ్గర ఉన్నదాన్ని ఆయన మల్టిప్లై చేస్తాడు, విస్తరిస్తాడు. ఆ రొట్టెలు అప్పుడు అన్నాడు దేవుడు, మీరు అందరూ కూర్చోండి అన్నాడు. కూర్చోమనగానే అందరూ కూర్చున్నారు. ఇది భోజనాలకే. ఆకులు కూడా ఇచ్చారు, చేతులు కూడా కడిగేశారు. ఒక్కో రొట్టె విరుస్తూ ఉంటే అది అలాగే ఉంటుంది. ఆమేన్. ఒకే రొట్టె పట్టుకున్నాడు పేతురు. ఆ ఎగ్జాంపుల్, శిష్యులు ఇచ్చాడు, రొట్టెలు ఇచ్చాం, అవి ఇరుస్తూ ఉంటే ఇది ఎలాగే ఉంటుంది చేతిలో. ఇది అవట్లా. అర్థమవుతుందండి మీకు? ఇది అవట్లా. ఇప్పుడు రొట్టె పట్టుకున్నాడు కదా, ఇప్పుడు పేతురు పట్టుకున్నాడు కదా రొట్టె, ఇట్లా పెద్ద రొట్టెలు అయ్యి ఇట్లా రొట్టె వేసి వేసాడు. మళ్ళీ నీ దగ్గరకు వచ్చింది, మళ్ళీ వేసాడు. ఇంతకీ ఇది అవట్లా, ఈ మెయిన్ అవట్లా. ఇది మళ్ళీ వేసాడు. మళ్ళీ చూడగానే మళ్ళీ ఎక్కువ ఉంటుంది. మళ్ళా అలా మొత్తానికి 4000 మందికి ఆహారం పెట్టారు. ఈ లోపల ఎవరో ఉంటారుగా, ఏమంటే కొంచెం వేయండి అనేవాళ్ళు ఉంటారుగా. కాబట్టి వాళ్ళకు కూడా వేసాడు దేవుడు. అప్పుడు దేవుడు అని ఉంటాడు, అందరికీ కడుపు నిండా పెట్టండి అని ఉంటాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. భోంచేసి చక్కగా హ్యాపీగా చేతులు కడుక్కొని 7 గంపల నిండా నింపారండి. ఆశ్చర్యం కదా? చెప్పండి. అంటే మూడోదిగా రాసుకోండి, ఖాళీగా ఉన్నటువంటి గంప నింపబడింది. ఖాళీగా ఉన్నటువంటి గంప నింపబడింది. ఆ గంపలు తీసుకొచ్చేటప్పుడు చాలామంది ఏమని ఉంటారు? ఎందుకురా ఈ గంపలు ఎక్కడికి అని ఉంటారు లేదా? అంటే ఇప్పుడు ఆ గంపలు ఏం గంపలు ఎంతకి చెప్పండి? వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. లూదియా లాంటి అబ్బాయిలు అంటే వ్యాపారం చేసుకుంటారు కదా. పూర్వకాలంలో వస్త్రాలు వ్యాపారం చేసేవాళ్ళు. ఆ వస్త్రాలు దేంట్లో తెచ్చేవాళ్ళు?
ఈ గంపల్లో తెచ్చేవాళ్ళు. వస్త్రాలు తెచ్చారు. వస్త్రాలు తెత్త ఏంటో ఇక్కడ మీటింగ్ జరుగుతుందని ఆ గంపలోళ్ళందరూ వచ్చేసారు. అంటే దాదాపు 7 గంపలోళ్ళు వచ్చేసారు. గంపలు ఉన్నాయి, ఇవన్నీ మిగిలిపోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎత్తడానికి ఏం కావాలి? గంపలు కావాలి. అయ్యో ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు గంపలు ఇదిగోండి అని చెప్పి ఇచ్చేసారండి. వాళ్ళకున్న గంపల్ని ఇచ్చేసారు. అసలు ఆ రోజుల్లో గంప చాలా విలువైంది. నీకున్న సూట్ కేసు ఇవ్వగలవా? ఎందుకంటే నీ బట్టలకి ఏం కావాలి? కొంతమంది కొట్టులో క్యారీ బ్యాగే ఎవరో ఆ ఆస్తువులో అడిగినట్లే ఫీల్ అయిపోతారు. ఏమన్నా క్యారీ బ్యాగ్ ఉండండి, క్యారీ బ్యాగ్ లేదండి అంటారు. ఎందుకని? వాళ్ళు ఏదో ఆస్తులు అడిగినట్లుగా. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక క్యారీ బ్యాగ్ ఇవ్వడానికే. కానీ ఇప్పుడు వీళ్ళు గంపలు ఇచ్చేసారు. మొత్తానికి ఆ గంపల నిండా ఎత్తారు. ఇప్పుడు ఈ ఎత్తినటువంటి గంపల నిండా ఆహారాన్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? చెప్పండి, నేను చెప్పనా? ఎవరు తీసుకెళ్లారు? గంపలు ఇచ్చిన వాళ్ళే. శిష్యులు ఎందుకు తీసుకెళ్తారు? శిష్యులకి భోంచేశారు, వెళ్ళిపోయారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గంపలు ఎవరు తీసుకెళ్ళాలి? ఇందాక అన్నారుగా, ఏమన్నారు ఇందాక? ఖాళీ గంపలతో వచ్చావు అంటే ఇప్పుడు చూసినా ఖాళీయే. ఇప్పుడు ఆ ఖాళీ గంప ఏమైంది? నింపబడింది. అర్థమవుతుందండి? ఆ ఖాళీ గంప ఇప్పుడు చక్కగా ఖాళీ గంప చక్కగా మోసుకుంటూ ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్ళి అనేక మందికి ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఆ గంప ఎత్తుకొని వెళ్తుంటే చూసేవాళ్ళందరూ కూడా అబ్బా నేను కూడా గంప తెచ్చుకున్నా బాగుండేది ఏమండి అంటారు లేదా? ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను. మొన్న ఏం జరిగిందంటే నిన్న ఇక్కడ కొట్టారు. ఏంటిది? కొబ్బరి చెట్లు కొట్టారు. కొబ్బరి చెట్లు కొట్టంగానే కొబ్బరి చెట్లలో పువ్వు, అదే కొబ్బరి చెట్టులో మువ్వ ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది, తినండి అంటే లేదు తీసుకోండి మీకోసమే ఉంచాను నేను. ఇంత అంటే గిన్నెలు పట్టుకొని వచ్చారు. ఆ పక్కల వెనకాల అతను వచ్చాను. నేను కూడా విశ్వాసులు వెళ్ళమన్నాను. బైబిల్ క్లాస్ అయిపోయి నేను కూడా వెళ్ళా. తిన్నా, కొంచెం చాలా బాగుంది, అసలు మామూలు కాదు, అద్భుతంగా ఉంది. నేను వెళ్ళాను. ఈ లోపల మా అబ్బాయి ఆశ్రయ అనుకుంటా ఇంత గిన్నె పట్టుకొచ్చింది. ఆ గిన్నె నిండా తీసుకొచ్చాం. చక్కగా ఉంది, ఫ్రిడ్జ్లోనే ఉంది. రాత్రి కూడా కొంచెం తిన్నా. చక్క బ్రహ్మాండంగా తినండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే నేను చెప్తున్నానంటే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఇక్కడ గంపలు తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లారు లేదా? ఇప్పుడు ఆ సమయంలో కొబ్బరి ఏముంటుంది దాన్ని? కొబ్బరి మువ్వ. అబ్బా నాకు కూడా ఉంటే బాగుండేది ఒక గిన్నె. నీ దగ్గర ఆ సమయంలో గిన్నె లేకపోతే, నీ దగ్గర ఆ సమయంలో సంచి లేకపోతే, అబ్బా వచ్చేటప్పుడు సంచి పట్టుకోవచ్చుగా అని అను. అలాగే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఉట్టి చేతులతో వెళ్ళారు, కానీ 7 మాత్రం గంపలతో వెళ్ళారు. ఆమేన్. దేనితో వెళ్ళారు? అలాగే మందిరంకి నువ్వు ఎలా వస్తున్నావు? ఉట్టి చేతులతోనా? చెప్పండి. మందిరానికి కొంతమంది బైబిల్ కూడా తీసుకురారు. బైబిల్ కూడా అంటే మనం కాదులే అండి, వేరే సంఘాలు కొంతమంది ఊపుకుంటూ వస్తారు, 2 కాళ్ళు చేతులు. బైబిల్ కూడా తీసుకురాడండి. ఇక్కడ వీరవల్లిలో చర్చిలో నేను చెప్పను కదా, పాస్టర్ గారు అబ్బాయి బైబిల్ తెచ్చేవాడు కాదు. పాస్టర్ గారు అబ్బాయి. నేను చాలాసార్లు అనేవాడిని బైబిల్ తెచ్చుకోవచ్చు కదా అని. బైబిల్ మోయటానికి నామోషండి. అర్థమవుతుందండి? చక్కగా బైబిల్ పాటల పుస్తకం ఇట్లా పట్టుకొని వస్తే ఎంత డిగ్నిఫైగా ఉంటుంది. అందుకని ఉట్టి చేతులతో వస్తారు దేవుని మందిరానికి. అలా రాకూడదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి మనం గంపను తెచ్చుకోవాలి. నీ హృదయం అనే గంప ఖాళీగా ఉండాలి. అందుకనే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయం ఏమవ్వాలి? మొత్తం క్లీన్ చేసుకోవాలి. బాధలు కష్టాలన్నీ తోసేయటమే. అనారోగ్యాలు వ్యాధులు బాధలు అన్నీ కూడా పక్కకి తోసేసి ఫుల్గా చక్కగా క్లీన్గా నీట్గా చేసుకొని దేవుడి మందిరానికి వస్తే దేవుడి ఆత్మతో వాక్యంతో నీ గంపను దేవుడు నింపుతాడు. నీ ఖాళీగా ఉన్న గంప దేవుడి రోజున నింపునుగాక. ఆయన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నింపునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ముగిస్తున్నాను. 11 దాటిపోయింది. 11 అన్నాను, 11 ఏంటో 3 విషయాలు చెప్పాను. ఏంటి? దేవుడికి నీ అవసరం తెలుసు. రెండోది
మన దగ్గర ఉన్న దాంతోనే దేవుడు కార్యం చేస్తాడు. మూడవది, మన దగ్గర ఉన్నటువంటి గంపని ఎందుకు మన దగ్గర గంప ఉందా? డూ యూ హ్యావ్ ఏ బాస్కెట్ ఆఫ్ బ్లెస్సింగ్? ఆశీర్వదించబడ్డానికి నీ ఒక గంపని తెచ్చుకున్నావా? ఈ రోజున తెచ్చుకున్నావా? చెప్పండి. నేను తెచ్చుకున్నాను అన్న వాళ్ళు చేస్తాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. మా నాన్న అత్తట్లా, నానా నేను గంపని తెచ్చుకున్నానయ్యా, నన్ను ఆశీర్వదించు. ఫిల్డ్ విత్ యువర్ ఏంటి, నీ రొట్టెతో నా గంపని నింపు. రొట్టె అంటే ఏంటి? వాక్యం. నీ వాక్యంతో, నీ ఆశీర్వాదంతో, నీ చేతులతో నా గంపని నింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ ఖాళీగా ఉన్న గంప, యువర్ ఎంప్టీ బాస్కెట్ ఫిల్డ్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్, బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని మహిమతో, దేవుని కృపతో ఖాళీగా ఉన్న నీ గంప నింపబడును గాక. అట్టి కృప దేవుడు సదాకాలము మనకి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకురాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.